వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ రౌడీలు దౌర్జన్యానికి తెగబడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని హద్దులు మీరారు. కాంగ్రెస్ శ్రేణుల అక్రమాలను ప్రశ్నించిన మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ స్వామి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఓబీసీ జిల్లా చైర్మన్ ఒరుసు తిరుపతి, అతని సోదరులు, స్వామితో పాటు ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిడుతూ కొట్టారు. మున్సిపాలిటీ అనుమతులు ఉన్నా అక్రమంగా గోడలను కూలగొట్టడాన్ని అడ్డుకున్న వారిపై జులుం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కాంగ్రెస్ రౌడీలు దౌర్జన్యానికి తెగబడ్డారు. అధికారం అడ్డం పెట్టుకుని హద్దులు మీరారు. కాంగ్రెస్ శ్రేణుల అక్రమాలను ప్రశ్నించిన మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ స్వామి ఇంటిపై దాడికి పాల్పడ్డారు. ఓబీసీ జిల్లా చైర్మన్ ఒరుసు తిరుపతి, అతని సోదరులు, స్వామితో పాటు ఆయన కుటుంబ సభ్యులను దారుణంగా కొట్టారు. మహిళలను కూడా చూడకుండా బూతులు తిడుతూ కొట్టారు. మున్సిపాలిటీ అనుమతులున్నా అక్రమంగా గోడలను కూలగొట్టడాన్ని అడ్డుకున్న వారిపై జులుం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మమత నర్సంపేట నియోజకవర్గంలో పూర్తిగా కాంగ్రెస్ ఒక దమనకాండ, అదేవిధంగా ఒక దౌర్జన్యపూరితమైనటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నిన్న మనం చూసినట్టయితే నర్సంపేట టౌన్ పట్టణానికి సంబంధించిన మాజీ కౌన్సిలర్ శివరాత్రి వెంకటమ్మ స్వామి వాళ్ళ ఇంటికి దౌర్జన్యంగా వెళ్ళినటువంటి ఎవరైతే ఓబీసీ జిల్లా చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఓబీసీ జిల్లా చైర్మన్ ఒరుసు తిరుపతి, అతని సోదరులు వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ ఇంటికి సంబంధించిన హత్తుల విషయంలో వీళ్ళంతా కూడా దాడి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మున్సిపాలిటీ అనుమతులు ఉన్నా అక్రమంగా గోడలను కూడగొడుతూ అడిగిన వాళ్ళకు సంబంధించిన మహిళలను కూడా చూడకుండా రౌడీలా వెంటబడి కొట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ వాళ్ళంతా కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కూడా మనం స్పష్టంగా చూస్తా ఉన్నాము. మున్సిపాలిటీ అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా ఒక కక్షపూరితమైనటువంటి ధోరణితో కక్ష సాధిస్తూ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అక్కడ విధ్వంసాన్ని అయితే సృష్టించే ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం మాజీ కౌన్సిలర్ మీద కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు, అదేవిధంగా ఓబీసీ జిల్లా చైర్మన్ ఒరుసు తిరుపతయ్య వాళ్ళ దాడి చేసిన సంఘటన కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆ దాడి చేసింది కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా జేసీబీ డ్రైవర్, వాళ్ళ జేసీబీ డ్రైవర్ ద్వారానే వాళ్ళ అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి ఆ ఇంటికి సంబంధించిన వాళ్ళ మీద ఎస్సీ కేసు కూడా పెట్టించడం వాళ్ళ మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తా ఉంది. అక్కడ ఉన్న నాయకులంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఈ విధానం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా వస్తాం. ఈ అంశాన్ని మనం లోతుగా ఆలోచించినట్లయితే స్వామి ఇంటి ముందు 30 ఫీట్ల రోడ్డు ఉందని నిర్ధారించి మార్పింగ్ చేసి అక్కడే ఉన్న వర్క్ ఇన్స్పెక్టర్ కమలాకర్ కు చెప్పి వెళ్ళారు. అదే
వారు వెళ్ళిన తర్వాత ఓబీసీ జిల్లా చైర్మన్ తిరుపతయ్య, అతడి కుటుంబ సభ్యులు ఒరుసు వెంకన్న, ఒరుసు రమేష్, ఒరుసు అశోక్, ఒరుసు రాజు వీళ్ళంతా కూడా వచ్చి అదే రోడ్డుకు ఒక పక్కన జేసీబీతో కాలువతో తీస్తూ ఉంటే స్వామి ఎందుకు వచ్చారన్నటువంటి అడిగిన పరిస్థితి. వెంటనే స్వామి అడగడంతో పాటు అధికారులు పెట్టిన పార్కింగ్ దాటి పహాడిని ఎందుకు కూర్చున్నారని అడిగే ప్రయత్నం, డ్రైవర్ ను అడిగే ప్రయత్నం చేయగా వెంటనే స్వామి డ్రైవర్ కు మున్సిపల్ అధికారులకు పెట్టిన హద్దులు ఏమవుతాయని చెప్తుండగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి వాళ్ళ చూస్తా ఉన్నాము. పూర్తిగా వీళ్ళ మీద దాడి చేయడమే కాకుండా ఇటు ఎవరైతే మాజీ కౌన్సిలర్ వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేయడమే కాకుండా ఏదైతే జేసీబీ డ్రైవర్ ద్వారానే వాళ్ళ ఎస్సీ కేసు పెట్టించిన పరిస్థితి అయితే మనం గమనిస్తా ఉన్నాం. ఈ అంశానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే పెద్ది సురేష్ రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళ నర్సంపేట నియోజకవర్గంలో ఒక దౌర్జన్యపూరితమైన పాలన కొనసాగుతుందని ఆయన కూడా విమర్శిస్తున్న పరిస్థితి, ఆయన కూడా తీవ్రంగా తప్పుపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.